ఆ పార్టీకే ఎడ్జ్ కూడా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పనులు చేసుకోవాలంటే మున్సిపాలిటీల్లో రోడ్లు, లైట్లు, పారిశుద్ధ్యం వీటన్నింటికి సంబంధించి అధికార పార్టీ వస్తేనే ఇక్కడ పనులు అవుతాయి అనే ఒక సాంప్రదాయం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చాలా రసవత్తరంగానే సాగింది అని చెప్పాలి. అయితే కాంగ్రెస్ మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపే చూసాయి. కానీ కాంగ్రెస్కి ఈ మధ్య పథకాల విషయంలోనో లేదంటే హామీల విషయంలోనో తుంగలో తొక్కారు అంటూ, అలాగే రేవంత్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, వీటన్నింటి నేపథ్యంలో ఈసారి జూబ్లీ హిల్స్ లాంటి పరిస్థితి అయితే మున్సిపాలిటీస్లో ఉంటుంది అని ఎవరు అనుకోలేదు. కానీ ఏదైతే చెప్పారో ఢిల్లీ నుంచి నేనే రాజు నేనే మంత్రి అనే లాంటి కమిట్మెంట్ ఏదైతే ఇచ్చారో అట్లాగే రేవంత్ రెడ్డి గారు మొత్తానికైతే విజయం సాధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. అధికార పార్టీకి పూర్తిగా పట్టం కట్టారు. ఏకంగా విహెచ్ లాంటి సీనియర్ నాయకులే గాంధీ భవన్ దగ్గర డాన్స్లు వేశారు అంటే మామూలు విషయం కాదు. విహెచ్ అంటే ఆయన దాదాపుగా 70 నుంచి 80 సంవత్సరాల దగ్గరికి వెళుతూ ఉండి కూడా యువతలో, కాంగ్రెస్ నాయకుల్లో, కాంగ్రెస్లో ఒక రకంగా జోష్ నింపేలాగా ఆయన కాంగ్రెస్ గాంధీ భవన్ దగ్గర ఆయన తీన్మార్ చేసిన దృశ్యాలు అయితే చాలా ఆకట్టుకున్నాయి.